మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తావయ్యా అంటారా? ఇంకెన్ని రోజులు సాగదీస్తావు ఆ వచనాన్ని అని అంటారేమో. అయితే దేవుని వాక్యము సముద్రం, ఎన్ని బకెట్లు తీసినా తరగదు అది. కాబట్టి మన ఆత్మీయ జీవిత క్షేమం కొరకు, మన ఆత్మీయ పురుకుల కొరకు, ప్రోత్సాహం కొరకు ఏలియా జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏలియా జీవితం, ఈ ఏలియా జీవితంలో ఎన్నో సంగతులు చూసాము. గిలాదుని చూసాము, ఏలియాని చూసాము, సన్నిధిని చూసాము, నిలబడడం చూసాము. ఇక చాలా విషయాలు గత వారాల్లో, చాలా వారాలుగా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17 మొదటి వచనం అందరం కలిసి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగా. ఈ వాక్యంలో మనము ఆ పై రెండు లైన్లలోనే ఉన్నాం ఇన్ని వారాలు. ఇంకా కింద మూడు లైన్లు ఉన్నాయి, లేదా 2 లైన్లు ఉన్నాయి. ఇంకా ఆ భాగాలకు రాలా, ఆ పై భాగంలోనే ఉన్నాం. ఏమిటి అని అంటే ఏలియా. ఈ ఏలియాని గురించి మనం గమనించినప్పుడు ఏలియా గిలాదు కాపురస్తుడు అనే మాట. గిలాదు కాపురస్తుడు. అయితే ఏలియాకు మరొక బిరుదు ఉంది. ఏమిటి ఆ బిరుదు అని అంటే ఏమని రాయబడింది? గిలాదు కాపుర సంబంధిను తిష్బీయుడునైన ఏలియా. ఆ మాట ఏంటంట? ఏలియాకి మరొక పేరు. ఏలియా పేరు ఏలియానే, అయితే ఒక బిరుదు దేవుడు ఇచ్చాడు. ఆ బిరుదు ఏమిటి అని అంటే తిష్బీయుడునైన ఏలియా. తిష్బీయుడు అని అంటే అర్థం ఏమిటి అని అంటే తిప్పుట లేక మళ్లించుట అని. తిష్బీ అనేది ఒక ప్రాంతం, గిలాదులో ఒక ప్రాంతం. ఆ తిష్బీ అనే ప్రాంతానికి అర్థం ఏమిటి అని అంటే బైబిల్లో ప్రతి మాటకు అర్థాలు ఉంటాయి, చాలా చక్కటి అర్థాలు ఉంటాయి. తిష్బీ అనేటువంటి ఆ ప్రాంతానికి ఉన్న అర్థం ఏమిటంటే తిప్పుట లేకపోతే మళ్లించట అని. కాబట్టి ఇప్పుడు ఆ పేరు, ఆ బిరుదు, పేరు కాదు, పేరేమో ఏలియా అనేలే కానీ ఆ బిరుదు ఏమిటి అంటే తిష్బీయుడైన ఏలియా అనేది మనం చూస్తాం. తిష్బీయుడైన ఏలియా, అది ఒక మంచి బిరుదు. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయంలో మాట చదువుతాము. దేవుడు తన ప్రజల గురించి ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం. వారికి ఇచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని కనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే ఇంకా శ్రేష్టమైన పేరు అంట. శ్రేష్టమైన పేరు నేను నా బిడ్డలకు పెడుతున్నాను. అది నిత్యమైన పేరు, కొట్టివేయబడని పేరు. కాబట్టి తిష్బీయుడు అనేది దేవుడు బిరుదిచ్చాడు. అయితే దేవుని ప్రజలకు శ్రేష్టమైన పేరు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన ఇచ్చువాడు. మోషేను దేవుడు అన్నాడు నిర్గమాకాండం 33వ అధ్యాయంలో. మోషేను దేవుడు మాట్లాడుతూ మోషేతో 33వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మోషేతో చెప్పాడు, కాగా చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. మోషేతో అన్నాడు, నీ మీద నాకు జాలి ఉంది, నీ మీద నాకు కనికరం ఉంది. ఎందుకంటే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి నువ్వెవరు నాకు తెలుసు, నీ పేరును బట్టి నాకు తెలుసు. మోషే ఎట్లాంటి వాడంట? సంఖ్యాకాండంలో మోషే నా ఇల్లంతటిలో
మిగిలే సాత్వికుడని కూడా రాయబడింది. కాబట్టి నీ పేరును బట్టి నేను నాకు తెలుసు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. నువ్వు ఎలాంటి వాడువో, నీ సాత్వికం ఏంటో, నీ మంచితనం ఏంటో నాకు తెలుసు. నీ పేరును బట్టి మోషే నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. ఓసారి మరి బాప్తిస్మం ఇచ్చే యోహానుకు శిష్యులుగా ఉన్నారు వీళ్ళంతా, ఆంద్రేయ, పేతురు, వీళ్ళంతా యోహాను శిష్యులు. అయితే ఆంద్రేయ పోయాడు, ప్రభుని చూశాడు. రండి యోహాను సువార్త 1వ అధ్యాయం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆంద్రేయ పోయి మరి సీమోను పేతురుని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సీయ మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫాను పడదని చెప్పాను. కేఫాను మాటకు రాయని అర్థము. ఇప్పుడు సీమోనుని తీసుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. సీమోనుడు యేసుప్రభు దగ్గరికి తీసుకుని వస్తే అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు చెప్పండి. నువ్వు సీమోను, కేఫానే నువ్వు. సీమోను, నువ్వెవరు కొడుకువి? నువ్వు యోహాను కొడుకువి. మీ నాయన కొడుకువి నువ్వు. మీ నాయన ఎవరు? చేపలు పట్టేవాడు, బెస్తోడు. కాబట్టి నువ్వు ఎవరు కుమారుడు అంటే మీ నాయన కొడుకు. నాకు తెలుసు. ఇది ఒక హెచ్చరిక, పేతురికి దేవుడిచ్చిన హెచ్చరిక ఇది. మీ నాయన కొడుకువే నువ్వు. మీ నాయన లాంటి బుద్ధులు ఉంటాయి నీకు, మీ నాయన లాంటి పద్ధతులు ఉంటాయి. మనకు తెలుసు కదా, మనకు ముద్దు వస్తాడు ఒకడు పిల్లోడు. ముద్దు వచ్చాడని వాడికి ఏం చేస్తాం? ఓ బిస్కెట్ కొనిస్తాం. బిస్కెట్ కొనిచ్చి వాడికి ఇస్తాం, వాడు తీసుకుంటాడు. మనం కొనిచ్చిందే కదా, మళ్ళీ మనం తీసుకుంటే వాడు ఈడు. అప్పుడు అంటాం మనం, ఏమన్నా వీడికి అన్ని నాయన బుద్ధులు వచ్చినాయిరా అంటే వాళ్ళ నాయన ఒకడికి ఇచ్చేవాడు కాదు, వాళ్ళ నాయన ఒకడికి పెట్టేవాడు కాదు, ఆ బుద్ధులు వచ్చినాయి ఈడికి అని. కాబట్టి సీమోను, నువ్వెవరు కుమారుడివి అంటే నువ్వు యోహాను కుమారుడు. అందుకనే యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కేఫాకే మొదట కనపడింది, సీమోను పేతురికే కనపడలేదు. దేవుడు కనపడింది, మొట్టమొదటి కనపడింది పేతురికి. అయితే యోహాను ఏమన్నాడు? మళ్ళీ భుజాన్ని వలేసుకొని నేను చేపలు పట్టడానికి పోతాను. వీళ్ళేమన్నారు? అదేంటండి, మొట్టమొదటి కనపడింది నీకే కదా, నువ్వు ఆయన బాగా ఇష్టడు కదా, చాలా దేవునితో పాటు తిరిగినవు కదా, అది పద్ధతి కాదు మళ్ళీ మనకు వెనక్కిపోవడం అని అనాలి కదా పక్కన ఉన్న వాళ్ళు. వీళ్ళేమన్నారు? అది మేము కూడా మీతో పాటు వస్తాం. చూసారా? ఎందుకనంటే నువ్వు యోహాను కొడుకువి. యోహాను ఎలాంటి వాడు? చేపలు పెట్టేవాడు. ఇంకా ప్రభు దగ్గరికి రాల వాళ్ళ నాన్న, ఇంకా రక్షణ మారుమనసులోకి పోలా. కాబట్టి మీ నాయన బుద్ధులు నీకున్నాయి. అది నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి ఇక్కడున్న నువ్వు నేను మన పేరును బట్టి తెలుసు ఆయనకి. నువ్వు ఎట్లాంటి వాడువో, నేను ఎట్లాంటి వాడినో, మన బతుకులు ఏంటో, మన జీవితాలు ఏంటో, మన సాత్వికం ఏంటో, మన మంచితనం ఏంటో ప్రభు తెలుసు. అందుకనే సీమోను పేతురు అన్నాడు, నువ్వు యోహాను కుమారుడివి. మనం ఎవరు కుమారులం? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యొద్ద అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమానుడు, తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు. కాబట్టి మీరు మీ తండ్రి యొద్ద అపవాది సంబంధులు. మన తండ్రి ఎవరంట? అపవాది, వాని సంబంధులు. వాడెట్లాంటోడు? వాడు నరహంతకుడు. అపవాది ఎట్లాంటోడు చెప్పండి? నరహత్య అంటే ఏంటో తెలుసా? యోహానుకు రాసిన మొదటి పత్రికలో ఉంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు అంటే కత్తి పట్టుకుపోయి పొడవడం కాదు, అదే కాదు హత్య. దేవుని బిడ్డలంగా, ప్రభు బిడ్డలంగా ఏమిటి ఆత్మీయ జీవితంలో నరహత్య అని అంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడే. ఎవరు వీళ్ళు అంటే అపవాది. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు. వాడు నరహంతకుడు. వాడు ఎప్పుడు ద్వేషిస్తాడు, ఎప్పుడు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. వాడు అసూయ, కక్ష, క్రోధము, అదే వాడి కొన్ని లక్షణాలు. కాబట్టి మీరు ఎవరు కొడుకులు అని అంటే మీరు అపవాది సంబంధులు.
సీమోను పేతురు, నేను ఎరుగుదును నిన్ను, నువ్వెవరు అంటే మీ నాయన కొడుకువి, మీ నాయన బుద్ధులు ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈనాడు మనం ఎవరు కుమారులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయితే దేవుడు అన్నాడు, కొడుకులు కూతుళ్ళు అట్లాంటిది కాదు, అందుకంటే ఇంకా శ్రేష్టమైన పేరు, నిత్యమైన పేరు నేను వారికి ఏం చేస్తున్నాను, పెట్టించి. కాబట్టి మనం ఎవరు కుమారులమో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాంటి వారమో ప్రభు మనల్ని ఎరుగును. కాబట్టి వాడిని అర్హంతుడు, అబద్ధికుడు, సత్యమందు నిలబడ్డాడు అట్లాంటి వాడు. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా. తిష్బీయుడు అని అంటే అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బిరుదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నీవు నన్ను ఎరగనప్పటికీ, నువ్వు నాకు దూరంగా ఉన్నప్పటికీ నేను నిన్ను పిలిచి పేరు పెట్టి పిలిచి నీకేమిచ్చాను, బిరుదులు ఇచ్చాను. ఎంత చక్కటి బిరుదు! ఆయన బిడ్డలమని ఆయన బిరుదు. కాబట్టి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆ బిరుదు మనకి ఇచ్చాడు. ఏలియాకు తిష్బీయుడు అని బిరుదు ఇచ్చినట్లుగా దేవుడు ఇక్కడ ఉన్న నీకు నాకు శ్రేష్టమైన బిరుదు ఇచ్చాడు. నీవు నన్ను ఎరగనప్పటికీ నేను నిన్ను ఎరిగాను. జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగాను. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఎరిగాను. నువ్వు మీ నాయన కొడుకు అయినప్పటికీ నేను ఎరిగాను. మీ నాయన ఎట్లాంటి వాడు, అపవాది, వాడు సత్యమందు నిలబడ్డు, ఎప్పుడు అబద్ధం ఆడతాడు, నరహంతకుడు. అట్లాంటి వాడు అయినప్పటికీ నేను నిన్ను ఎరిగింది, బిరుదులు ఇచ్చాను నీకు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4:16 చదవండి. ఎవడైనడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని, కాబట్టి ఆ పేరును బట్టి దేవుని భయపరచాలి. బాధపడిన అవసరంలా, సిగ్గుపడిన అవసరంలా. బాధను అనుభవించాల్సి వచ్చినా కూడా ఆ పేరును బట్టి ఏం చేయాలంటే దేవుని భయపరచాలి. ఈనాడు సంఘ సహవాసంలో ఉన్నందుకు సంతోషించాలి. పౌలు అపోస్తుల గురించి రాయబడి ఉంది. రండి ఆ మాట చదువుతాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. 5:41. అపోస్తుల కార్యములు 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులుగా ఎంచబడినందున సంతోషించు. ఆ నామము కొరకై ఏం చేస్తున్నాడట, పాత్రులని ఎంచబడ్డ. ఆ నామం కొరకు అవమానం పొందడం, ఆ నామం కొరకై శ్రమ పడడం, ఆ నామం కొరకై మరి ఎన్ని కష్టాలైనా సంతోషంగా అంగీకరించారు. ఆ పేరును బట్టి ఏం చేయాలట, సంతోషం. నాడు సంఘము, సహవాసము, హెబ్రోను, ఆ మందిరం, ఆ సంఘం, ఆ సహవాసంలో ఉన్నందుకే మనం ఏం చేయాలి, సంతోషించాలి. ఆ నామాన్ని బట్టి ఘనపరచాలి ప్రభుని. ఎందుకంటే నేను నిన్ను ఏం చేశాను, నేను బిరుదులు ఇచ్చాను నీకు. ఆ పేరును బట్టి అంటారు కొంతమంది, అమ్మో ఆ మందిరం ఏం మందిరం అండి, ఆ మందిరానికి పోలేములండి, ఆ మందిరం అట్లాంటిదండి ఇట్లాంటిదండి. ఎందుకనంటే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. 15:19. లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చాలు. కాబట్టి మిమ్మల్ని ద్వేషించిన నన్ను కూడా ద్వేషించింది లోకం ప్రభు అన్నాడు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు ఎందుకంటే మీరు లోక సంబంధులు కాదు, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా ఎవరంట, ఈ లోక సంబంధులు. అందుకని లోకం మిమ్మల్ని ఏం చేస్తారంటే ద్వేషిస్తుంది. మిగిలిన సంఘాల్లో, మిగిలిన సహవాసాల్లో ఈ ద్వేషం ఉండదు. ఎట్లయినా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు, ఎట్లయినా కూర్చోవచ్చు, ఎట్లయినా చేయవచ్చు, ఎట్లయినా నిద్రపోవచ్చు. అయితే ఈ సహవాసం దైవజనుడు భక్సింగ్ గారి సహవాసంలో ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రమంగా ఉంటుంది. మిగతా సంఘాలకి ఇవన్నీ అవసరం అంటే వాళ్ళకి తప్పని నేను అనట్లా. కాబట్టి లోకమే ఏం చేస్తారు, ద్వేషిస్తూ ప్రభుని కూడా ద్వేషించి.
అందుకని ఆ నామాన్ని బట్టి, ఆ నామము కొరకై అవమానం పొందుడు పాత్రులుగా వారు ఎంచబడుతూ వచ్చారు. ఈనాడు సంఘంలో, సహవాసంలో అట్టి శ్రేష్టమైన బిరుదు దేవుడు మనకిచ్చి మనల్ని నిలబెడుతూ వచ్చాడు. అందుకనే మనం ఏమై ఉన్నామంట, మత్తయి సువార్తలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదవండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూసుకో, జాగ్రత్త పడు. నీవు లోకానికి వెలుగు, అయితే నీలో ఉన్న వెలుగు ఏమైపోకూడదంట, చీకటి కాకుండా చూసుకో. ఆ బాధ్యత మాత్రం మందే. కాబట్టి బలహీనమైపోయి, కాబట్టి ఏ సంఘం లేండి, ఏ మందిరం లేండి, ఏ క్రమం లేండి అని చెప్పి ఒకవేళ దేవుని మహిమపరచలేని పరిస్థితుల్లో ఉంటే, శ్రేష్టమైన బిరుదు ఇది, శ్రేష్టమైన సావాసం ఇది, సంఘం ఇది. కాబట్టి లోకానికి మనల్ని దేవుడు వెలుగుగా చేశాడు. అయితే మనలో ఉన్న వెలుగు ఏం కాకూడదట, చీకటి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి తిష్బీడు అనేది ఒక చక్కటి బిరుదు అనే మాట మనం చూస్తాం. ఇది దేవుని ద్వారా నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను ఎరిగి నీకు బిరుదులు ఇచ్చితిని అని అన్నాడు. కాబట్టి దేవుడు ఈ తిష్బీయుడు అనే పేరు ఏలియాకు పెట్టినట్లుగా ఈనాడు మనకు కూడా ఆ నామముని కనపరిచేటువంటి క్రైస్తవురాలు, ప్రభుబిడ్డలు, ఆయన కుమారుడు, కుమార్తె అనిపించుకునే ఆ గొప్ప పేరు మనకు పెట్టాడు. దాన్ని పోగొట్టుకోకుండా, చీకటి కాకుండా చూసుకోవాలి. అది జాగ్రత్త వహించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి మనము మన తండ్రి సంబంధంలో, దేవుని సంబంధంలో, అపవాద సంబంధంలో కాదు. తండ్రి పద్ధతులు ఉండకూడదు. గతంలో మన తండ్రి ఎవరు, అపవాది, వారి ఆలోచనలు, వారి పనులు. కాబట్టి మన తండ్రి ఇప్పుడు ఎవరంటే మన ప్రభు, ఆయనలాగా మనం జీవించాలి. సరే, ఇప్పుడు మరొక సంగతి లేదు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో తిష్బీయుడు అనే అది ఒక బిరుదు అనేది చూసాం కదా. ఇప్పుడు తిష్బీయుడు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, ఏమిటి, తిప్పుట అన్నారు. తిష్బీయుడు అంటే అర్థం ఏంటి, తిప్పుట అనేది మనం చూసాం. తిప్పడం. ఏలియా ఎట్లాంటి వాడు అని అంటే తిప్పేవాడు. ఆ మాట మరి బాప్తిస్మిచ్చే యోహాను గురించి రాయబడుతూ అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము చదవండి. 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడైన పిలుచు నీకు సంతోషం ఆదానము. ఇక్కడ మనం చూస్తాము ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి. అయితే ఏం చేస్తాడంట, అతడు తండ్రుల హృదయములు పిల్లల తట్టుకు అవిధేయులను జ్ఞానమును అనుసరించుటకు తిప్పుతాడు. ఏలియా యొక్క ఆత్మది. ఏలియా యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే తిప్పేదిగా ఉంది. కాబట్టి ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేస్తాడంట, తండ్రుల హృదయములను పిల్లల తట్టు తిప్పుతాడు. పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పడం కాదు, అది కదా సహజం. పిల్లలు తండ్రుల వైపు తిప్పుతారు, అది సహజం. అయితే ఇక్కడ ఏముందంటే తండ్రులనే తిప్పుతాడంట. తిప్పేవాడు ఏలియా. కాబట్టి తండ్రులు తిప్పడం ఏంటి అని అంటే, ఈ తండ్రులు, ఈ తల్లులు ఎందుకు పిల్లల తట్టు తిప్పుతాడంట అంటే, ఈ తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళంటే పిల్లల తట్టు తిరగట్లా, అది సంగతి. పిల్లలు పట్టించుకున్న వాళ్ళు కాదు, పిల్లల వైపు తిరిగిన వాళ్ళు కాదు. వారి పరిస్థితులు వారే చూసుకుంటున్నారు, కానీ ఈ వారి తల్లిదండ్రుల హృదయాలు పిల్లల వైపు లేవు. అయితే తిప్పేవాడు తిష్బీయుడు ఎవరి వైపు తిప్పుతాడంట, పిల్లల వైపు తిప్పుతాడు. పిల్లల వైపు తిప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు పిల్లల వైపు తిరగట్లా. రండి మాకు మాట చూస్తాం. 7వ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 8వ వచనం.
కీర్తనల గ్రంథం 78:8 ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును ప్రేమించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికి. కాబట్టి మన పుత్రులు తమ పిల్లలకు, తన సంతతికి, మన పితరులు వాళ్ళ పుత్రులకు, వారి పిల్లలకు ఏం చేయాలంట? తెలపాలి. అది ఆజ్ఞ. దేవుని ప్రజలంగా మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటి అని అంటే మన హృదయాలు పిల్లల వైపు తిరగాలి. అది ఆజ్ఞ. మన పిల్లలకు తెలపాలి. ఇది దేవుదేశ కాండంలో ఉంది కదా, నీకు నేను ఆజ్ఞాపించే వాటన్నిటినీ నీ పిల్లలకు వారి పిల్లలకు నేర్పి, బాసికంలా కట్టుకో, ఇంటి గౌన్ల మీద రాసుకో. కాబట్టి వాటిని నేర్పాలి. తమ పుత్రులకు వాటిని ఏం చేస్తారంట? దాన్ని తెలపవాలని వారికి ఆజ్ఞాపించి వాడు పిల్లలకు నేర్పించాలి. అందుకనే తిష్బీయుడు అనగా తిప్పువాడు. అయితే లూకాసు వార్తలో తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పబడుతుంది. ఏ కారణం అంటే తండ్రుల హృదయం పిల్లల వైపు లేదు. పిల్లలకి బోధించిన వాళ్ళు కాదు, పిల్లల్ని దేవుని దగ్గర దించిన వాళ్ళు కాదు. అందుకనే తిష్బీయుడుగా త్రిప్పువాడు. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు ఏమంది? జ్ఞానవంతురాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. 14:1 ఏమని చదువుకున్నాం? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది. అయితే 11:30 రెండవ భాగంలో ఏముంది? జ్ఞానవంతులు ఇతరులను కూడా రక్షిస్తారు. ఇతరుల ఇల్లు కూడా కడతారు, నీ ఇల్లు కట్టుకోవడమే కాదు. కాబట్టి ఇతరుల ఇల్లు కూడా కడతారు, వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు, మిగిలిన వాళ్ళు కూడా కడతారు. తిప్పేవాళ్ళండి, త్రిప్పేవాళ్ళు ఎవరు వీళ్ళు అంటే వీరు తిష్బీయుడు. కాబట్టి తిష్బీయుడు అనేది గొప్ప బిరుదు. దేవుడే ఆ బిరుదు మనకి ఇచ్చాడు. మనం ఎరగనప్పటికీ మనల్ని ఎరిగి బిరుదులు ఇచ్చాడు, శ్రేష్టమైన పేరు ఇచ్చాడు, కొట్టివేయబడిన పేరు ఇచ్చాడు. ఆ పేరు జాగ్రత్తగా కాపాడుకోవాలా, చీకటి కాకుండా చూసుకోవాలా, వెలుగుగా చేశాడు. అయితే ఈ తిష్బీయుడుగా తిప్పేవాడు మన ఇంటిని మనల్ని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుద్ది, పాము కట్టుకుంటుందంట. ఇంకా అనేకులను ఏం చేస్తుందంట? కట్టేదిగా ఉంటుంది. త్వరగా చెప్పాలా, ఎందుకంటే సమయం జారిపోదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చదవండి. ఆ మాట కూడా చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 5:20 మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను. కాబట్టి తెలుసుకో, ఈ సంగతి తెలుసుకో. దేవుడు చెబుతున్నాడు. ఏం తెలుసుకోవాలంట? ఏం తెలుసుకోమంటున్నాడు అంటే ఎవరైనా ఒక వ్యక్తిని మరి పాపం నుండి, తప్పు మార్గం నుండి తిప్పామనుకో, మళ్ళించామనుకో, ఏం జరుగుతుందంట? ఒక ఆత్మను రక్షించినాడు. ఈ సంగతి తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని కనుక నీవు రక్షణలోకి తీసుకొని వస్తే, నువ్వు తిప్పావు అంటే ఆ వ్యక్తి ఎక్కడి నుండి రక్షించిన వాడు అవుతావు? నువ్వు మరణంలో నుండి, నరకంలో నుండి, నిత్య వేదనకరమైన స్థలంలో నుంచి ఒక ఆత్మను కాపాడిన వాడు వాడతాడు. ఈ ఆత్మ కొరకే యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది. ఆయన ప్రాణము పెట్టింది ఎందుకు అని అంటే ఆ నరకానికి వెళ్ళకూడదని, ఆత్మ నశించకూడదని. ఆత్మ విషయమై అనేక మంది ఆత్మలు నరకానికి వెళ్ళి నశించకూడదని దేవుడు సంకల్పించి లోకానికి వచ్చాడు. అయితే ఒక వ్యక్తిని తన తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, ఆమె ఇల్లే కాకుండా ఇతరుల ఇల్లు కూడా కట్టుద్ది, ఇంకొకరు కూడా కట్టేదిగా ఉంటుంది. ఇక్కడ ఏలియా అనేది మనం చూస్తే ఎట్లాంటి వాడు? తిప్పేవాడు. తిప్పాలంటే ఏం చేయాలి? ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మొర్దెకై గురించి. మొర్దెకై ఆ దేశంలో చాలా మందికి ఎట్లున్నాడు చెప్పండి? చాలా మందికి ఎట్లున్నాడంట? ఇష్టుడుగా ఉండెను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కొరింథీ 9:22 9వ అధ్యాయం 22వ వచనం.
బలహీనుడు సంపాదించుకొనుటకు బలహీనుడు బలహీనుడు నేతిని ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడనైతే. కాబట్టి పౌలపోసుడు ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిని తప్పు మార్గం నుంచి మళ్లించాలి, లాగాలి, ఆత్మను రక్షించాలి అని చెప్పి అందరికీ ఎలాంటి వాడయ్యాడంట? అన్ని విధాల వాడైపోయాడు. అన్ని విధాల వాడైపోయాడు. బాగా డబ్బున్నోళ్ళకి డబ్బున్నోళ్ళలాగా, డబ్బు లేనోళ్ళకి డబ్బు లేనోళ్ళలాగా, మంచోళ్ళకి అన్ని విధాలు వాడైపోయాడు. ఎందుకు అన్ని విధాలు వాడిగా ఎందుకు అయిపోయాడు అంటే ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిని రక్షించాడు. అందుకనే మొర్దెకై గురించి ఆ మాట ఉంది. ఆ దేశంలో చాలా మందికి ఎట్లున్నాడట మొర్దెకై? చాలా ఇష్టడుగా ఉండెను. నీవు అన్ని విధాలుగా ఉన్నావా? నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల ఏదో ఒక విధంగా రక్షించుకోవాలని అందరికీ అన్ని విధాలుగా మనం ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. అయితే ఇర్మియా గ్రంథంలో చూడండి, ఆ మాట చూస్తాం 2వ అధ్యాయంలో. మా అనేకులని తిప్పాలి కదా, ఆయన వైపు తిప్పాలి కదా. తిష్బీయుడు అంటే త్రిప్పువాడు అర్థం కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనుక వీపునే తిప్పుకొనిదా. ముఖం తిప్పట్లా, ఏం తిప్పుతున్నారంట? వీపునే. తిష్బీయుడు, నువ్వు ఒక తిష్బీరాలువి, తిష్బీయుడు. తిష్బీయుడు అంటే తిప్పేవాడు, ఆత్మను రక్షించేవాడు, అందరికి అన్ని విధాలు వాడి అన్ని మన కుటుంబాన్ని కట్టుకుంటూ ఇతరులు కూడా కట్టాల్సిన వాడు తిష్బీయుడు. అయితే ఏం చేస్తున్నాడంట? ముఖం తిప్పట్లా, ఏం తిప్పుతున్నారంట? వీపునే తిప్పుతుంది. ఇది తిష్బీయుడు. తిష్బీయుడు అంటే అనేకులు తిప్పాల్సింది పోయి ఏమైపోతున్నాడు అని అంటే వీపునే తిప్పేవాడుగా. ఇదే ఇర్మియా గ్రంథంలో మరొక మాట 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25-26 వచనాలు. 25-26. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినమున మొదలుకొని నేటి వరకు మీరు వెనకదీయుచూ వచ్చిన వారే. అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చింది. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారంట? 26వ వచనంలో ఆ మాట వెనుక ఉన్నారు. సరే 25వ వచనంలో నా మాట మీరు నేటి వరకు ఏం చేస్తున్నారట? వెనుకదీస్తూనే ఉన్నారు. వెనకదీయడమే, వీపు తిప్పడమే, ముఖం తిప్పినోళ్ళుగా. తిష్బీయుడు నువ్వు శ్రేష్టమైన పేరు పెట్టా అని అంటే ముఖం తిప్పాల్సింది పోయి వీపు తిప్పి వెనక తీస్తూనే ఉంది. యెషయా గ్రంథం 59. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 13వ వచనం. 59:13. తిరుగుబాటు చేయుటయు విసర్జించుట మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు ఇవే మా వల్లగా విధికి వ్యతిరేకమైన మాటలు, బాధకరమైన మాటలు వచించుటయు ఇదే మా వల్ల జరుగుతుంది. వెనకదీయడము, బాధకరమైన మాటలు మాట్లాడటము, విధికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, అసత్య మాటలు మాట్లాడడం, ఇవియే మా వలన కలుగుతూ ఉన్నాయి. వెనకదీయడమే. కాబట్టి తిప్పాల్సింది పోయి అనేకులు తిప్పాల్సింది పోయి అనేకులకి అందరిలాగా అన్ని విధాల వారంగా అయిపోయి ఆ వారికి దేవుని వాక్యం ప్రకటించాల్సింది పోయి వీపుని తిప్పుతూ వెనక తీస్తూ ఇవే మా వల్ల కలుగుతూ ఉన్నవి. ద్వితీయోపదేశకాండంలో వెనక తీస్తే ఏమవుద్ది? ద్వితీయోపదేశకాండాలు అంటాడు నీ వెనుకనున్న బలహీనులందరూ. 25వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 18వ వచనం. నీవు ప్రయాసపడి అలసినప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరూ ఏమైపోతారు? హతమైపోతారు. వెనకబడ్డావా? హతమైపోతాం, నష్టపోతాం. ఆ మాట కూడా ఉంది హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయంలో. అది కూడా చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. నశించుటకు వెనుక తీసిన వారము, నశించుటకు వెనుక తీసిన వారు కాదు. అయితే ఏం జరుగుతుందంటే యెషయా 53:13లో 59:13లో ఇవే మా వల్లగా వెనక తీయడము, వెనక తిరగడము, తిష్బీయుడు అంటే తిప్పాల్సింది పోయి మేమే తిరుగుతూ ఇదే మా వల్ల కలుగుతున్నాయి. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారు? తిష్బీయుడు అనగా అదొక బిరుదు.
మనం ఎరగినప్పటికీ మనల్ని ఏర్పాటు చేసుకున్న బిరుదు ప్రభు ఇచ్చాడు. తిష్బీయుడు అనగా తిప్పువాడు, వీపు తిప్పేవాడు కాదు. తన ఇల్లును కట్టుకుంటూ అనేకుల ఇంటిని కట్టువాడు, ఒక ఆత్మను రక్షించిన వాడు. పౌలు అపోస్తలుడు రక్షించాలని చెప్పి అందరికీ అన్ని విధాలు వాడైపోయాడు, అన్ని విధాలు వాడే. సరే, మరొక మాటను కూడా చూస్తాం. ఈ తిష్బీయుడు అని అనగా ఏమిటి అని అంటే తిప్పువాడు, మళ్లించువాడు అనేది మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18:21. జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలుపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ప్రజలు ఆ ఏలియా కాలంలో ఎట్లున్నారట, రెండు తలంపులతో ఉన్నారు. అటు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు ఉన్నారు, ఏదో నిజమని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏలియా తిష్బీయుడు అంటే తిప్పేవాడు లేక మళ్లించేవాడు. అయితే ఇప్పుడు రెండు తలంపులతో ఉన్న ఈ ప్రజల మధ్యకి వచ్చి వారిని ఏం చేశాడు? 39వ వచనం, 18వ అధ్యాయం 39. అంతట జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. చూసారా ఎట్లా తిప్పేశాడో? ఇది ఏలియా. అప్పుడు దాకా వాళ్ళు రెండు తలంపుల మధ్య ఉన్నారు, ఏమేమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఏలియా ఎవరు అంటే తిష్బీయుడునైన ఏలియా, తిప్పేవాడైన ఏలియా, మళ్లించేవాడైన ఏలియా. కాబట్టి ఇప్పుడు రెండు తలంపుల మధ్య ఉన్న వారిని ఏం చేశాడు? వాళ్ళు ఏమన్నారు? చివరికి 39వ వచనంలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. రెండు తలంపులు కదా, ఒక తలంపు అయిపోయింది, రెండు తలంపులు పోయినాయి, ఒకే తలంపులోకి వచ్చాయి. అంటే మళ్లించేవాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. 19:4. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యమోరుకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించాడు. యెహోషాపాతు కాబట్టి ఏం చేస్తున్నాడు? తన జనుల మధ్య సంచరిస్తూ వారందరిని కూడా యెహోవా వైపునకు ఏం చేశాడట? మళ్లించాడు. ఇదే 17వ అధ్యాయంలో కూడా మాట చదువుతాం రండి. 9వ వచనం, 17వ అధ్యాయం 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటినీ సంచరించొచ్చు. కాబట్టి సంచరిస్తూ ఉన్నారు, తిప్పాలి కదా, మళ్లించాలి కదా. యెహోషాపాతు ఏం చేశాడంట? యెహోవా వైపునకు వారిని మళ్లించాడు. ఇప్పుడు మళ్లించాలి, తిప్పాలంటే ఏం చేయాలా? వారు ఏం చేస్తున్నారు? 9వ వచనంలో యూదా వారి మధ్య ప్రకటన చేస్తూ పట్టణములన్నిట సంచరిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నారు, తిరుగుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించాలి అని చెప్పి కష్టము, నష్టము, ప్రయాస అని పక్కన పెట్టేశారు. నేను తిరిగితే ఎట్లండి, నేను పోతే ఎట్లండి, మా ఇంట్లో అండి, పిల్లోడండి, ఇక ఎన్నెన్నో కారణాలు ఇవన్నీ లేవు. సంచరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మళ్లించాలి. ఏలియా మళ్లించాడుగా. రెండు తలంపుల మధ్య ఉంటే ప్రజలు వారిని ఎక్కడికి మళ్లించాడు? వారు అనుకున్నారు కదా, అన్నారు యెహోవాయే దేవుడు, అక్కడ తీసుకొచ్చాడు, మళ్లించాడు. తిష్బీయుడు అనగా మళ్లించేవాడు, తిప్పేవాడు, మళ్లించేవాడు. అది శ్రేష్టమైన బిరుదు. కాబట్టి యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? యెహోవా వైపునకు వారిని మళ్లించి. కాబట్టి యోధా దేశం సంచరిస్తూ ధర్మశాస్త్రం చాతపట్టుకొని అనేకులకి ప్రకటన చేస్తూ మళ్లించేందుకు అంటే 68వ కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. 68 దానిని ప్రకటించు స్త్రీలు దానిని ప్రకటించే స్త్రీలు. ఆవిడ తెలియపరిచేవారు, పరిచర్య చేసే స్త్రీలు. 2వ తిమోతికి రాసిన పత్రికలో పరిచర్య చేయు స్త్రీలు అని రాయబడింది. దానిని ప్రకటించు స్త్రీలు ఎట్లున్నారంట? గొప్ప సైన్యముగా ఉన్నారు, చాలా మందిగా ఉన్నారు, అనేకులుగా ఉన్నారు. తిష్బీయుడు అనగా మళ్లించువాడు, తిప్పేవాడు. అపోస్తుల కార్యం
అపోస్తలుల కార్యములు 19:26 19:26 అపోస్తలుల కార్యములు 19:26 చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా యందంతటా బహుజనులను ఒప్పించి త్రిప్పియున్న సంగతి బహుజనులు ఒప్పించి త్రిప్పియున్న సంగతి కాబట్టి అనేకులను ఒప్పించి తిప్పాడు పౌలు అపోస్తలుడు. ఈనాడు నువ్వు నేను తిష్బీయులమే. దేవుడి ఆ పేరు పెట్టాడు. నీవు నన్ను ఎరగినప్పటికీ మనల్ని ఎరిగి తిష్బీయుడు అనే గొప్ప బిరుదునిచ్చాడు. తిష్బీయుడు అంటే తిప్పేవాడు. అది మేము కూడా తిప్పుతామండి అంటే ఏం తిప్పుతాం? ముఖం తిప్పకుండా ఏం తిప్పుతున్నారంటే వాళ్ళు వీపు తిప్పుతాం. వెనక తీయడమే వీపు తిప్పడం అంటే వెనక తీయడం. వెనకనున్న బలహీనులందరూ ఏమైపోతారు? హతం చేయబడుతూ వచ్చారు. అయితే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నశించుటకు మేము వెనక తీసిన వారంగా. వెనక తీస్తే నశించిపోతాం. అందుకని ఏం చేస్తాం? మేము మా ఇల్లు కట్టుకుంటాం. ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఇతరులను కూడా రక్షిస్తారు. నీ ఇల్లు కట్టుకొని ఇతరులను కూడా ఇతరులను రక్షించాలంటే అందరికి అన్ని విధాలు వాడుకోవాలి. అన్ని విధాలు లేకపోతే ఇంకా మన ఆయన కొడుకులాగా నేను ఉంటే కుదరదు. మన ఆయన ఎట్లాంటోడు? బెస్తోడు అంటే చేపలు పట్టడం ఈ ఆత్మ సంబంధం నీకు తెలియవు. ఆయన చేపలు పట్టడం లేయడం రాత్రి ప్రయాసపడడం ఇదే తెలుసు. కాబట్టి ఇంకా మనం అపవాది సంబంధం కానీ వాని ఆలోచనలు వాళ్ళ దురాలోచనలే. వాడు సత్యమంది నిలబడినోడు కాదు, వాడు అబద్ధం ఆడేవాడు, వాడు నరహంతకుడు. కాబట్టి అలాగే మనం ఉంటే మనం తిష్బీయులం కాము. కాబట్టి శ్రేష్టమైన బిరుదు, శ్రేష్టమైన పేరు. ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు ఏం చేస్తూ ఉన్నాడు? మళ్ళించేవాడు. దానిని ప్రకటించే స్త్రీలు అది మీరండి, మా వల్ల కాదు, నీది కదా, సేవకులు కదా చేసేది, అది మమ్మల్ని అంటారు అని అంటే దానిని ప్రకటించే స్త్రీలు చాలా మంది ఉన్నారు, సైన్యముగా ఉన్నారు. యెషయా గ్రంథంలో 6:8 యెషయా గ్రంథం 6:8 ఎవడు పోతాడు? అప్పుడు ఎవరు పంపేదను? మా నిమిత్తము ఎవడు పోనని సెలవీగ వింటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. ఎవరు పోతారు? మా కోసం ఎవరు పోతారండి? చేత పట్టుకొని ఆత్మలను రక్షించేందుకు ఎవరు వెళ్తారండి? నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి బోధించడానికి ఎవరు వెళ్తారు? నీ ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పి ఒక ఆత్మను ఆ నరకం నుంచి తప్పించడానికి ఎవరు పోతారు అని అంటే ఏమన్నాడు? చిత్తమండి, నన్ను పంపు, నేను వెళ్తాను, నేనున్నాను, నేను వెళ్తాను అనాలి మనం. అది ఆ మాట అనడం చాలా తేలిక అనుకుంటాం మనం, గుట్టిగా అండమే కదా అని. అది చాలా కష్టమైన పని. ఎందుకో తెలుసా? ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం చదవండి. 45:5 అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీ సంతానం పుట్టనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు. ఎవరు పోతారు నా నిమిత్తం అని అంటే చిత్తమండి, నేనున్నాను, నన్ను పంపు అనాలి. ఇక్కడ యోసేపు అంటున్నాడు, భయపడద్దు, బాధపడద్దు, నన్ను పంపాడు దేవుడు. నేనున్నానని అన్నాను. ఆ రోజు నేను అనకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. యోసేపు ఎన్ని శ్రమలు పొందాడో మనకు తెలుసు. నీళ్ళు లేని గుడ్డలో పడ్డాడు, బతిలాడి ఏడ్చాడు. చిన్నోడు, చంటిపిల్లోడు కాదు, ఎవరు 12-13 సంవత్సరాల వయసు. ఆ సమయంలో ఏడ్చాడు, కళ్ళు పట్టుకున్నాడు. అన్నా నా కుటుంబాన్ని దూరం చేయొద్దు, ఏడ్చాడు, పట్టించుకోలే. గుంట్లో పడ్డాడు, బయటికి తీసి మళ్ళీ బానిసగా అమ్మివేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు, ఇనుము చేత బాధించబడ్డాడు. ఒకటి కాదు 40 సంవత్సరాలు వేదన అనుభవించాడు. ఇప్పుడు అంటున్నాడు, దానికి మీరు భయపడొద్దు. ఏమన్నాడు? మీకు ముందుగా దేవుడు నన్ను పంపాడు. ఇంకో మాట కూడా ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాకోబు యోసేపును పిలిచాడు. చూచి నీ సహోదరుడు షెకెంలో మందను మేపుచున్నారు, నేను వారి ఎదుగు పంపేదను రమ్మన్నప్పుడు ఏమన్నాడు? అతను మంచిది. చూసారా? తెలుసు, యోసేపుకు తెలుసు వెళితే ఎంత కష్టం బాగుంది, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో యోసేపుకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందే వాళ్ళ అన్న వాళ్ళని అందరిని పిలిచి, అన్న నాకు రాత్రి కల వచ్చింది, నేనేమో నిలబడి ఉన్నా, మీరందరూ వచ్చి నా కాళ్ళకి దండం పెట్టారు, సాగిలపడ్డారు అని అనగానే విపరీతమైన కోపం వచ్చింది వాళ్ళకి.
వాళ్ళ పాపం వచ్చి నువ్వు ఎక్కడన్నా ఒంటరిగా దొరుకుతావేమో నీ సంగతి తెలుస్తాం అని కక్ష పగబెట్టుకొని ఉన్నారు. ఆ విషయాలు తెలుసు యోసేపుకి. ఇప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అయ్యా నా కోసం కష్టపడతావా, నా కోసం శ్రమ పడతావా, నీ అన్నల కోసం వాళ్ళ క్షేమం కొరకు నువ్వు వెళ్తావంటే ఏమన్నాడు, వద్దు నాన్న, పోయానంటే నా డబ్బులు పోతాయి, పోయానంటే నా సమయం పోద్ది, నా కాళ్ళు నొప్పులు వస్తాయి, నా కుటుంబానికి కొంచెం దూరం అవ్వాలా, ఇవన్నీ అని అనలా. ఎవరు పోతారు నా నిమిత్తం అంటే ఏమన్నాడు, నేను వెళ్తాను. చిత్తం అండి, మంచిది, వెంటనే అన్నాడు, మంచిది, నన్ను పంపు అన్నాడు. శ్రమ పడటానికి కూడా ఇష్టపడ్డాడు కాబట్టి వెళ్ళాడు. తర్వాత వారి విషయాలు అన్నాడు, మీరు భయపడకండి, దేవుడే నన్ను కాబట్టి పంపాలి, పోవాలి. యెహోషాపాతు అనేకులను మళ్ళిస్తూ ఉన్నాడు, సంచారం చేస్తూ దేవుని వాక్యము ప్రకటిస్తూ సంచరిస్తూ మరి అనేకులు సంపాదించిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ తిష్బీయుడు అని అనగా ఎవరు అంటే మళ్ళించువాడు, తిప్పేవాడు. అది శ్రేష్టమైన బిరుదు. ఈనాడు దేవుని బిడ్డలంగా దేవుడు మనల్ని తిష్బీయుడుగా చేశాడు. అది మగవాళ్ళకి సంబంధించింది లేండి అని అనొద్దు. దానిని ప్రకటించు స్త్రీలు చాలా మంది సైన్యంగా ఉన్నారంట. అయితే రోమాలో ఒక మాట అంటాడు, పంపబడిన వాడు ప్రకటించేవారు పంపబడకపోతే ఎట్లు ప్రకటిస్తారు? కాబట్టి ప్రకటించే వాళ్ళు ప్రకటించాలంటే పంపబడాలి కదా, పంపబడాలంటే వారి విషయమై శ్రద్ధ వహించాలి కదా. కాబట్టి తిష్బీయుడు అనగా ఏమిటి అంటే త్రిపుట లేక మళ్ళించుట. ఈనాడు దేవుడు మనల్ని తిష్బీయుడుగా చేశాడు కదా. మనం ఎవరినన్నా మళ్ళించామా, ఎవరినన్నా తిప్పామా, మనమే తిరుగుతున్నామా? కాబట్టి తండ్రుల హృదయం పిల్లలతో తిప్పాలి కదా, తిప్పడం కొరకే కదా దేవుడు మనకు ఆజ్ఞాపించింది. 78లో కదా మనం చదువుకుంది, పుత్రులకు దాన్ని తెలియపరచాలని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. అయితే మనం ఎలాంటి వారంగా ఉన్నాం? జ్ఞానవంతురాలు వాళ్ళ ఇల్లు కట్టుకుంటుందంట, ఇంకొక ఇల్లు కూడా కట్టుకుంటాడు. కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధాలు వాడు అయ్యాడంటే పౌలు. మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న ప్రదేశంలో నువ్వు నేను తిష్బీయుడుగా ఉన్నామా, లేకపోతే వీపులు తిప్పుకునే వారంగా ఉన్నామా, మళ్ళించే వారంగా ఉన్నామా, లేకపోతే మళ్ళించబడడానికి ఇంకొక మళ్ళింపు కూడా ఉంది. ఆరాధనలో జ్ఞాపకం చేశాను నేను ఆ మాట. ఆరాధనలోనా బల్లలోనా సీమోన్ అన్నాడు, నేను చేపలు పట్టడానికి పోతాను అని అంటే వీళ్ళు ఏమన్నారు, మేము కూడా వస్తాం. కాబట్టి ఈయన పోయేది కాక వాళ్ళు కూడా తీసుకుంటారు. అట్లా మళ్ళించే వారంగా ఉన్నావేమో. నువ్వు తప్పుదారిలో పోతూ నీ పక్కన ఉన్న వారిని కూడా తప్పుదారిలో నడిపించే వ్యక్తిగా, అలా మళ్ళించే వ్యక్తిగా ఉన్నావేమో. అప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తిష్బీయుడు అనగా మళ్ళించువాడు లేక త్రిప్పువాడు. అది శ్రేష్టమైన బిరుదు. దేవుడు ఆ బిరుదు మనకి ఇచ్చాడు. దాన్ని చీకటి కాకుండా చూసుకో, దాన్ని పాడు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రభు మనల్ని సమీపిస్తూ ఉండగా దేవుడు మనల్ని తిష్బీయుడిగా చేసినందుకు మనం ఎలాంటి వారంగా వెనకదీస్తూ ఉన్నామేమో. నశించడానికి వెనదీసిన వారు కాము, వెనుకుంటే బలహీనమైపోతాం, మరి నశించిపోతాం. కాబట్టి ఆ సంగతులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు చెప్పబడ్డాయి, అన్నీ వద్దు, కొన్నైనా సరే మనసులోకి తెచ్చుకొని ప్రభు బల దగ్గర, ప్రభు నా బ్రతుకు, నా జీవితం, ఇదిగో నేను తిష్బీయుడు అన్న సంగతిని మర్చిపోయా, తిష్బీయురాలన్న సంగతి నేను ఎరగలేదు, తిప్పేవాడని నేను, మళ్ళించేవాడని నేనైతే నేనే తిరిగిపోతా వచ్చాను. అనేకులు తిప్పాల్సిన బదులు నేనే తిప్పాను, నేనే తిరిగిపోయాను. నాతో పాటు ఇంకొంతమందిని కూడా తిప్పేశాను అటు ఇటు. కాబట్టి నేను మా నాయన కొడుకులాగే కూతురులాగే ఉన్నాను ప్రభు. మా నాయన దుర్మార్గుడు, వాడు అబద్ధమాడేవాడు, సత్యం మీద నిలబడినవాడు కాడు, వాడు నరహంతకుడు. కాబట్టి ఇంకా నేను మా నాయన బిడ్డలాగే ఉన్నాను. వాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, క్షమాపణ పొందుదాం ప్రభు దగ్గర. ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా ఉన్నారు. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడతాం. ప్రార్థన చేస్తాం.